హాయ్ అండి. ముందుగా మీ అందరికీ విఎన్ డిజైన్స్ నుంచి నమస్కారం అండి. ఈరోజైతే నేను 2 కలర్ శారీ, అంటే శారీ అంచు వేరే కలర్, శారీ వేరే కలర్ వస్తుంది కదండి పట్టు చీరలకి. వాటికి ఏ విధంగా ఒకసారి 2 కలర్స్ దారం పెట్టి ఎలా వేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. నేనైతే రామా గ్రీన్ శారీ పైన వచ్చింది, చీర అంచు వచ్చి రెడ్ వచ్చింది. రెడ్ కలర్ అంటే మెయిన్ చీర అంచు కలర్ అయితే పైన థ్రెడ్కి పెట్టాయండి. రామా గ్రీన్ అయితే కింద బాబిన్లో పెట్టాను నేను. ఇప్పుడైతే కట్టు చెంగు కాడ నుంచి 2 జానల మందం లోపలికి తీసుకున్నా అండి. ఆ 2 జానల మందం లోపల నుంచి ఫాల్ పెట్టుకొని కొలుచుకుంటున్నా చీరకి ఎంత లెంత్ వస్తుందని. మన కుర్చీల వైపు మనం చీర కుర్చీలు వస్తాయి కదండి, ఆ కుర్చీల వరకు వచ్చినాయండి పాలు. ఫినిషింగ్ కుర్చీల దాకా వచ్చింది. ఆ ఫినిషింగ్ అంటే కట్టు జంగి వైపు కాకుండా ఫినిషింగ్ చీర కుర్చీల వైపు వచ్చింది కదండి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నేను ఫాల్ వేయటం. నేను ప్రతి ఒక్క చీరకి అన్ని చీరలకి ఒకేలా ఫాల్స్ వెయ్యరండి, అది చాలామంది చెప్పరు. నేను ఇంకో చీరకి ఎలా వేయాలనేది చెప్పానండి. అది లైట్ లెమన్ ఎల్లో కలర్ శారీకి ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. దీనికైతే నేను చీర కుర్చీల వైపు అంటే కట్టు చెంగు వైపు కాకుండా కుర్చీల వైపు నుంచి స్టార్ట్ చేసుకున్నా. శారీ పైన వచ్చింది, ఫాల్ కింద వైపు వచ్చింది. మన పైన వైపు అయితే రెడ్ కలర్ ఉంది కదండి, ఆ రెడ్ కలర్ వచ్చింది. పైన అంచు రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ దారం వచ్చింది. కింద రామా గ్రీన్ వచ్చిందండి ఫాల్కి అయితే. ఈ దారాలు ఇప్పుడు కట్టు చెంగు వైపు అంటే చీర మధ్య వైపు కుర్చీల వైపు, ఆ కుర్చీల వైపు నుంచి అంటే కట్టు చెంగుకెళ్ళి కాకుండా కుర్చీల వైపు నుంచి స్టార్టింగ్ చేసేయండి. చూడండి ఇలా కలిపేశాక శారీని నాకు చేయి వాళ్ళ కోసం తిప్పుకుంటున్నా. దారాలు ఊకబోకు 2 కలర్స్ చేంజ్ చేయడానికి ఇబ్బంది అయ్యే వాళ్ళకి ఇలా అయితే తేలికుంటుందని చెప్పాలి. అని ఇంకోటి ఏంటంటే అన్ని శారీస్కి ఒకేలా ఫాల్స్ వేయరండి, గుర్తుపెట్టుకోండి. ఈ శారీకి చూడండి ఫాలు కొన్ని శారీస్ సమానంగా కింద సమానం పైన సమానం వస్తుంది, కానీ ఇట్లా కొన్ని చీరలకి సమానం రాదండి, కింద సరిపోని వస్తుంది. పైన వైపు మాత్రం చూడండి ఫాల్ ఇట్లా చూసారా అట్లా లూజ్ వస్తుంది. అట్లా లూజ్ వచ్చినప్పుడు కనిపించినట్టు అక్కడ లూజ్ చూసారు కదండి, అట్లా కనిపించినట్టు లూజ్ వస్తుంది. కనిపించినట్టు చిన్న కుర్చీ పెట్టుకోవాలన్నమాట. లూజ్ వచ్చినప్పుడు చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు అర్థమయ్యేటట్టు. ఒక లూజ్ వచ్చింది కదా, అలా కుర్చీ లైట్గా ఎక్కువ కుర్చీ పెడితే చీర ఫ్రంట్ వైపు బొంగలాగా వస్తుందండి. ఎక్కువ కుర్చీ అసలు పెట్టకూడదు. చిన్న కుర్చీ లైట్గా, అసలు మనం అక్కడ ఒక కుర్చీ పెట్టినట్టు కూడా కనిపించకూడదు, అర్థం కావద్దు. అలా చిన్న కుర్చీ పెట్టుకోవాలి. చూడండి ఇలా చిన్న చిన్న కుర్చీ పెట్టేసుకొని అంచులేమి పైకి కనిపించకుండా నీట్గా లోపలికి మడిచేసి నీట్గా స్టిచ్ చేయాలండి. చూడండి ఇప్పుడు మనం ఫినిషింగ్ అనేది కట్టు చెంగు వైపు వచ్చేసింది. ఇలా కట్టు చెంగు వైపు చూడండి 2 జానల దగ్గర నుంచి ఫాల్ వేసాను నేను. ఫాల్ లోపల నీట్గా వచ్చింది కదండి, పై వైపు చూడండి ఇలా వచ్చింది. బొంగలాగా రాకుండా చూడండి కుట్టు పైన రామా గ్రీన్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తా చూడండి. చూడండి రామా గ్రీన్ పైన వచ్చింది, కింద రెడ్ వచ్చింది అనమాట. ఎంత నీట్గా ఉంది చూడండి, ఫాల్ ఎంత నీట్గా వేసానో. అసలు చిన్న లూజు కానీ ఇట్లా కుర్చీలు కానీ ముడత కానీ క్రాస్ వచ్చినట్టు కానీ ఏది విధంగా లేదండి, బ్యాడ్గా చాలా నీట్గా ఉంది. నేను కుర్చీల వైపు ఫినిషింగ్ వైపు చూపిస్తా చూడండి. అసలు అక్కడ కుట్టినట్టు కూడా అర్థం కావట్లేదు కదండి, అందుకనే నేను ఆ దారం అనేది కటింగ్ చేయకుండా చూపించడానికని వదిలేసా. చూడండి ఫాల్ ఎంత నీట్గా వచ్చిందో. ఒక్కటి గుర్తుపెట్టుకొని అన్ని శారీస్కి ఒకేలా ఫాల్స్ అయితే వేయరు, శారీని బట్టి వేస్తారు అంతే అండి. బాయ్ బాయ్. నెక్స్ట్